లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంపై విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు చేర్పులు ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలు ఏంటి, జరగాల్సిన పనులేంటి అనే విషయాలపై ప్రజలు దృష్టి సారించారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు తదితరాల్లాంటి సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన లోక్సభ నియోజకవర్గాలలో విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒకటి. 1952లో మద్రాసు రాష్టం ఉన్నప్పుడు ఏర్పడిన ఈ నియోజకవర్గానికి తొలి పార్లమెంటు సభ్యులు లంకా సుందరం స్వతంత్ర అభ్యర్థి కావడం విశేషం. అనంతర కాలంలో 1952 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ నవ్యాంధ్రప్రదేశ్లోనూ జరిగిన మొత్తం 16 లోక్సభ ఎన్నికలలో 8 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 3 సార్లు స్వతంత్ర అభ్యర్థులు, ఒకసారి బీజేపీ, ఒకసారి వైఎస్సార్సీపీ అభ్యర్థి విశాఖపట్నం లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని 26 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది జనరల్ కేటగిరీ పార్లమెంటు స్థానం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా పరిగణిస్తూ కొద్దిపాటి మార్పులతో జిల్లాల పునర్విభజన ప్రక్రియతో విశాఖ లోక్సభ నియోజకవర్గంలో ఎక్కువ భాగం పట్టణ ప్రాంతం కిందకు వచ్చినట్లయింది. విశాఖ లోక్సభ పరిధిలో ఆది నుంచి ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన ఎస్కోట్ అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం యథావిధిగా విశాఖ లోక్సభ నియోజకవర్గంలోనే కొనసాగుతోంది. విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గ అక్షరాస్యత రేటు 58.86%. 2019 పార్లమెంట్ ఎన్నికలలో విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి జరిగిన ఓటింగ్ శాతం 67.4%. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న కాలంలో ముఖ్యమంత్రిగా చేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 13వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో విశాఖ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే 14వ లోక్సభకు విశాఖ నుంచి పోటీ చేసి నెగ్గిన దగ్గుపాటి పురంధేశ్వరి కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. అలాగే విశాఖ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలు పూసపాటి ఉమా గజపతిరాజు, మొదటి తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు భాటం శ్రీరామమూర్తి అయితే మొదటి బీజేపీ పార్లమెంటు సభ్యులు కె హరిబాబు. 1952లో విశాఖపట్నం లోక్సభ స్థానానికి జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా లంకా సుందరం తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కె సుబ్బరాజుపై 16,616 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అనివార్య కారణాల వల్ల మళ్లీ ఎన్నికలను జరుపగా జి మల్లుదొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1957లో స్వతంత్ర అభ్యర్థిగా పీవీజీ రాజు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఎంవీ కృష్ణారావుపై విజయం సాధించారు. ఆనాటి ఎన్నికల్లో పూసపాటి విజయరామ గజపతి ఏపీవీజీ రాజుకు 88,563 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లవరపు వెంకటకృష్ణారావుకు 27,449 ఓట్లు పోలయ్యాయి. 1960 ఏప్రిల్ 16న పీవీజీ రాజు రాజీనామా చేసిన కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంకే విజయానంద్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. ఆనాడు పార్టీల కన్నా వ్యక్తిగత సామర్థ్యానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. 1962లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయానంద్ 2,35,021 ఓట్లు సంపాదించి స్వతంత్ర పార్టీ అభ్యర్థి మద్ది పట్టాభిరెడ్డిపై 91,172 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తెన్నేటి విశ్వనాథ్ 5,22,827 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి పి వెంకట్రావుపై 34,073 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1971 లోక్సభ ఎన్నికల పోటీల్లో బరిలోకి దిగిన బలమైన ప్రత్యర్థులు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులే కావడం విశేషం. పీవీజీ రాజు తెన్నేటి విశ్వనాథంపై పోటీ చేసి 1,84,464 ఓట్లు సాధించగా తెన్నేటి విశ్వనాథ్
విశ్వనాథం 1,17,276 ఓట్లు పొందారు. 67,188 ఓట్ల ఆధిక్యంతో పీవీజీ రాజు విజయం సాధించారు. ఇక 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ద్రోణంరాజు సత్యనారాయణ భారతీయ లోక్దళ్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తెన్నేటి విశ్వనాథంపై గెలుపొందారు. ద్రోణంరాజుకు 1,71,657 రాగా తెన్నేటి విశ్వనాథంకు 1,28,828 ఓట్లు వచ్చాయి. అంటే ద్రోణంరాజు సత్యనారాయణ 42,829 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరు అప్పలస్వామి 2,06,581 ఓట్లను సాధించారు. అతని సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ యు నుంచి పోటీ చేసిన భాట్టం శ్రీరామ్మూర్తి 1,71,946 ఓట్లు తెచ్చుకోగలిగారు. దీంతో అప్పలస్వామి 34,635 కోట్ల మెజారిటీతో లోక్సభకు వెళ్లారు. అయితే 1984లో అప్పటికి కొత్తగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన భాట్టం శ్రీరామ్మూర్తి మరోసారి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అప్పలస్వామిని ఓడించారు. భాట్టం శ్రీరామ్మూర్తి 3,34,399 ఓట్లు తెచ్చుకోగా అప్పలస్వామి 1,93,968 మాత్రమే తెచ్చుకోగలిగారు. ఈ ఎన్నికల్లో భాట్టం శ్రీరామ్మూర్తి 1,40,431 ఓట్లు మెజారిటీ పొందారు. ఇక 1989లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉమా గజపతిరాజు టీడీపీ అభ్యర్థి ఎంవీవీఎస్ మూర్తిపై 25,733 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉమా గజపతిరాజుకు 3,52,326 ఓట్లు రాగా ఎంవీవీఎస్ మూర్తికి 3,26,593 ఓట్లు వచ్చాయి. 1991 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంవీవీఎస్ మూర్తి రెండోసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుని నెగ్గారు. ఎన్నికల్లో ఉమా గజపతిరాజును 5,138 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికల్లో మూర్తికి 2,89,793 ఓట్లు పోలయ్యాయి. ఇక 1996, 1998 ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టి సుబ్బిరామిరెడ్డి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఆనంద్ గజపతిరాజును ఓడించారు. 1996లో 7,459 ఓట్ల మెజారిటీతో 1998లో 61,517 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. 1998 ఎన్నికల్లో వరుసగా మూడోసారి పోటీ చేసి హ్యాట్రిక్ గా నిలవాలనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి టి సుబ్బిరామిరెడ్డిని టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసిన ఎంవీవీఎస్ మూర్తి 38,919 ఓట్ల ఆధిక్యంలో ఓడించారు. ఇక 2004 ఎన్నికల్లో అప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1,30,571 ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంవీఎస్ మూర్తిని ఓడించారు. 2009లో ఎన్టీ రామారావు కుమార్తె దగ్గుపాటి పురంధేశ్వరి విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావుపై 66,686 ఓట్ల మెజారిటీతో పురంధేశ్వరి గెలుపొందారు. విశాఖ నుంచి ఎన్నికై మంత్రి పదవి పొందిన తొలి మహిళగా పురంధేశ్వరి పేరుగాంచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి కంబంపాటి హరిబాబు వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి విజయమ్మపై 90,488 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కంబంపాటి హరిబాబుకు 5,66,832 ఓట్లు రాగా విజయమ్మకు 4,76,344 ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లు జరిగిన పోటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ టీడీపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్ పై 4,414 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019 ఎన్నికలలో రాష్ట వ్యాప్తంగా వైసీపీ గాలి వీచడంతో అది విశాఖ లోక్సభ స్థానంపై కూడా ప్రభావం చూపింది. అయితే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో మాత్రం ప్రధానమైన 4 చోట్ల కూడా టీడీపీ గెలుపొందడం విశేషం. విశాఖపట్నం తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమంలో పీవీజీఆర్ నాయుడు, దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్, ఉత్తర నియోజకవర్గంలో ఘంటా శ్రీనివాసరావు నెగ్గడం చూస్తే ప్రజలు లోక్సభకు ఒక రకమైన తీర్పు, అసెంబ్లీ స్థానాలకు మరొక రకమైన తీర్పు ఇచ్చారని చెప్పాలి. అటు పారిశ్రామిక ప్రాంతమైన గాజువాక, చారిత్రక ప్రాధాన్యత కలిగిన భీమిలి నియోజకవర్గాల్లో ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారు. అలాగే విశాఖ లోక్సభ పరిధికి చెందిన విజయనగరం జిల్లాలో అంతర్భాగమైన ఎస్కోట కూడా వైసీపీ పరమైంది. విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణంలో అర్బన్ ఓటింగ్ ఎక్కువగా ఉండటం, విద్యాధికులు ఎక్కువగా ఉండటం కూడా నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ను ఎంతో ప్రభావితం చేసింది. అలాగే 2014 ఎన్నికల లెక్కల ప్రకారం ఇక్కడ దాదాపు 17,23,003 ఓటర్లుగా నమోదు కాగా 2019కి జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 18,29,300 మంది.
తాజాగా ఈ సంవత్సరం జనవరి 22న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 1941 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 19,42,593 మంది. వీరిలో పురుష ఓటర్లు 9,60,101 మంది కాగా 9,82,380 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 112 మంది థర్డ్ జెండర్ వెరసి 19,42,593 మంది. భీమిలిలో అత్యధికంగా 3,51,462 మంది. అలాగే విశాఖ పశ్చిమంలో అత్యల్పంగా 2,06,943 మంది ఓటర్లు ఉన్నారు. ఇక రాజకీయ పార్టీల అభ్యర్థులు పోటీ చేయబోయే స్థానాల విషయానికొస్తే విశాఖపట్నం లోక్సభ సభ్యులు ఎంవివి సత్యనారాయణ ఈసారి విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ స్థానంలో వైఎస్సార్సీపీ నుంచి విజయనగరం మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ పోటీ చేయవచ్చునని విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీ తరపున విశాఖ లోక్సభ స్థానానికి ఉత్తరప్రదేశ్ రాష్టం నుంచి రాజ్యసభ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావు ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా విశాఖ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఎం శ్రీభరత్ పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇక్కడి ప్రజల భావోద్వేగాలు, స్థానిక పరిస్థితులపై ప్రజల నాడి, ఎన్నికలు సమీపించే కొద్దీ మారబోయే పరిణామాలు, పార్టీలకు ఉండే విశ్వసనీయత, పోటీ చేసే అభ్యర్థుల స్వభావం ఈ ప్రాంతంలో ఫలితాలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఇక విశాఖపట్నం పార్లమెంటు పరిధిలోని సమస్యల విషయం చూస్తే ప్రధాన సమస్యగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, స్ట్రాటజిక్ సేల్ పేరుతో 100% షేర్ల అమ్మకానికి కేంద్రం చేసిన ప్రకటన ఇక్కడి ప్రజల సెంటిమెంట్లను నొచ్చుకునేలా చేశాయి. 3 ఏళ్లకు పైగా ఉక్కు కార్మిక సంఘాలు ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకోవాలని అనేక రకాలుగా సంప్రదింపులు చేస్తూనే ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఇది ప్రజల ఎజెండాగా చెప్పుకోవచ్చు. అలాగే ఉత్తరాంధ్రకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడం ప్రధాన అంశమే. విభజన హామీల్లో ఒకటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో రాష్ట ప్రభుత్వ అలసత్వం వహించిందనే వాదన వినిపిస్తోంది. తూర్పు కోస్తా రైల్వేలో అత్యధిక ఆదాయాన్ని తీసుకువచ్చే 125 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు రైల్వే డివిజన్ను లేకుండా చేస్తున్నారనేది కూడా ప్రతికూల సంకేతాలనిచ్చిందనే చెప్పాలి. విశాఖపట్నం లోక్సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఈ అంశాలను ఏ రకంగా ఎదుర్కొంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య సమన్వయ సాధనకు పెద్దపీట వేయడం అత్యంత కీలకమైన అంశం. వీటితో పాటు 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ను నిలబెట్టాలనే లక్ష్యాలకు అనుగుణంగా రాబోయే 5 ఏళ్లలో విశాఖ లోక్సభ నియోజకవర్గాన్ని సంసిద్దం చేయగలిగే సామర్థ్యత కలిగిన నాయకుడిని ఎన్నుకోబోయే ఓటర్లపై ఆధారపడి ఉంటుందని చెప్పాలి. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చట్టసభల్లో చేసే తీర్మానాలపై విశాఖ ప్రజల తరపున ఆమోదాన్ని తెలిపే దేశభక్తిని, జాతి సమగ్రతను కాంక్షించే వ్యక్తిని ఎన్నుకోవడం నిర్వివాదాంశం. విశాఖ లోక్సభ నియోజకవర్గంలో పేరెన్ని గన్నా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అవసరాలను కేంద్ర స్థాయిలో వినిపించడానికి ఇక్కడి నుంచి ఎన్నిక కాబడే అభ్యర్థిపై బాధ్యత ఎంతైనా ఉంది. రైల్వేలు, విమానాశ్రయం, తూర్పు నావికాదళం, నావికాదళ శాస్త్ర సాంకేతిక ప్రయోగశాల, స్టీల్ ప్లాంట్, హెచ్పీసీఎల్, విశాఖపట్నం పోర్టు, మత్స్య పరిశ్రమ, పర్యాటక రంగాల పురోగతిని సమీక్షిస్తూ వాటి ప్రగతికి దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక అధికారిక ఎన్నికల ప్రక్రియ విషయానికొస్తే కళాశాలల వారీగా ఓటు హక్కు వినియోగంపై కల్పించాల్సిన అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలనే ఇచ్చాయని చెప్పాలి. 18-19 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు 16,491 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈసారి యువ ఓటర్లలో చైతన్యం పెరగడానికి ఎన్నికల సంఘం వెబ్సైట్, సోషల్ మీడియాలో పెరుగుతున్న విస్తృత అవగాహనను నిదర్శనంగా మనం చూడవచ్చు. ఇంతవరకు లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.